అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 77. బాతింగ్ ఫినిష్ చేసుకొని మెల్లగా టవల్ చుట్టుకొని డోర్ దగ్గరికి వచ్చి హబ్బీ అని పిలిచింది. ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె దగ్గరికి వచ్చాడు హర్ష. ఇక డోర్ ఓపెన్ చేసి ఆమెను మెల్లగా బయటికి తీసుకొచ్చి ఫ్రీగా ఉండే డ్రెస్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. నేను కళ్ళు మూసుకొని డ్రెస్ వేయనా అన్నాడు. ఇక అతన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక సరే అని తలూపింది. ఆమె చేతిలో ఉన్న డ్రెస్ తీసి కళ్ళు మూసుకొని ఆమె ఒంటిపై ఉన్న టవల్ని మెల్లగా రిమూవ్ చేస్తుంటే ప్రకంపనలు ఆమె ఒంట్లో. ఇక టవల్ ఎడ్జిని గట్టిగా పట్టుకొని నలిపేస్తోంది. టవల్ పట్టుకుందని అర్థమవుతున్న హర్ష ఆమె చేతిలో ఉన్న టవల్ని తీసి పక్కన పెట్టి ఆమెకు ఇబ్బంది కలగకుండా అతని చేతులు బాడీకి టచ్ అవ్వకుండా డ్రెస్ వేశాడు. అతను అలా వేస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది. డ్రెస్ వేసి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి వెట్గా ఉన్న హెయిర్ని డ్రయర్తో ఆరబెట్టి కొప్పు ముడిపెట్టాడు. ఇక అప్పటికే లంచ్ అరేంజ్ చేసి ఉండడంతో డాక్టర్ చెప్పిన డైట్ ప్రకారం తినిపిస్తున్నాడు. నేను తింటాను హబ్బీ, మీరు కూడా తినండి. టైం 1:30 అవుతుంది అనింది. నేను తింటాను గాని నువ్వు తిను వైఫీ, ట్యాబ్లెట్స్ వేసుకోవాలిగా అంటూ ఆమెకు తినిపించి ట్యాబ్లెట్స్ వేశాడు. ఇక ఆఫీస్ వెళ్ళక వర్క్ అంతా పెండింగ్లో ఉండడంతో హర్ష లంచ్ చేసి అంజలిని పడుకోబెట్టి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను వైఫీ, నీ దగ్గర హన్షి ఉంటుంది, ఇది నా అవసరమైతే నాకు కాల్ చేయండి. ఓకే హబ్బీ అని చెప్పి వెళ్తుండగా హబ్బీ అని పిలిచింది. వెళ్ళేవాడల్లా వెనక్కి తిరిగి చూశాడు. ఇవి ఎక్కడికి వెళ్ళింది? నిజంగానే అర్జున్తో పంపించారా? అవేవి ఆలోచించకుండా సైలెంట్గా పడుకో వైఫీ, ప్లీజ్ చెప్పండి. ఇక విషయం తెలుసుకునే వరకు ఆలోచిస్తూనే ఉంటుంది అని. అవును వైఫీ, తనతో వెళ్తానంది, పంపించాను. అర్జున్ గురించి తెలిసి కూడా ఎందుకు పంపించాలి? చెప్పాను కదా, పనిష్మెంట్ ఇచ్చాను, మారిపోయాడు అని. తను వెళ్తాను అంటే పంపిస్తారా? ఒకటి చెప్పనా వైఫీ, గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీటిని తాగించలేము. ఓకే, ఇక ఇంతకంటే నేనేం చెప్పలేను కానీ నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. సీరియస్గా చెబుతున్నాను వైఫీ, ఎవరి గురించి నీకు అనవసరం. నీకు ఇంట్లోకి వచ్చిన కొత్తలోనే చెప్పాను, నీ మైండ్లో నేను అదిత్రి తప్ప ఎవ్వరూ ఉండకూడదు అని. నువ్వు నన్ను తనని తప్ప అందరినీ మైండ్లో పెట్టేసుకుంటున్నావు. లాస్ట్ అండ్ ఫైనల్గా చెబుతున్నాను, వాళ్ళ గురించి ఆలోచించడం మానేసేయి. నేనున్నాను కదా చూసుకోవడానికి, నీకెందుకు శ్రమ? నీ హెల్త్ ఇంపార్టెంట్. ఇలా ఆలోచించి నీ హెల్త్ని పాడు చేసుకున్నావనుకో నాలో నీ బీస్టుని చూస్తావు అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక హర్ష కూడా తన గురించి చెప్పడంతో ఇక ఎవరి గురించి ఆలోచించకుండా అలాగే నిద్రలోకి జారుకుంది. ఇక్కడ అర్జున్, దివి, నేను జాబ్ చూసుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా? ఉంటాను అర్జున్. ఓకే బాయ్, టేక్ కేర్. ఓకే అర్జున్. ఇక అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక వెళ్ళిన అతని గురించే ఆలోచిస్తూ ఉంది. అంతలో ఇంటి పక్క అమ్మాయి లోపలికి వచ్చి, హాయ్ అక్క, నా పేరు సునీత. హాయ్ సునీత, మీరు అర్జున్ అన్నయ్య వైఫ్నా అనగానే ఏం చెప్పాలో తెలియలేదు. ఓకే ఓకే, పెళ్లి చేసుకోబోయే ఆవిడనా అనగానే అనింది. సరే కానీ ఏమైనా తిన్నావా అక్క? తిన్నాను. అన్నయ్య ఎక్కడా? బయటికెళ్ళాడు. మీరు చాలా అందంగా ఉన్నారక్క. దివి నవ్వింది ఆమె మాటకి. మీరు నవ్వితే ఇంకా అందంగా ఉన్నారు అనింది. హహా అని పెద్దగా నవ్వుతుండగా, హో మై స్వీటీ, సో క్యూట్ స్మైల్ అంటూ లోపలికి వచ్చాడు అర్జున్. ఇక అతని చేతిలో ఉన్న కవర్స్ని పక్కన పెట్టి దివి దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, వదిన చాలా అందంగా ఉంది అని చెప్పగానే సిగ్గుపడింది దివి. ఇక వాళ్ళకి ప్రైవసీ కోసం అక్క నుండి వెళ్ళిపోయింది సునీత. ఆమె వైపు తిరిగి ఆమె చెయ్యి అతని చేతితో పినవేస్తూ, నీకు గుడ్ న్యూస్ చెప్పనా? నాకు జాబ్ వచ్చింది బేబీ. అర్జున్ని కూడా బాగా చదివించాడు హర్ష. రాకుండా ఎలా ఉంటుంది? అవునా, చాలా హ్యాపీగా ఉంది అర్జున్ అని తెగ సంతోషపడిపోయింది దివి. నువ్వు నవ్వుతూ పంపించావుగా, రాకుండా ఎలా ఉంటుంది అని తీసుకొచ్చిన కవర్లో నుండి స్వీట్ బాక్స్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. బాక్స్ ఓపెన్ చేసి స్వీట్ తీసి దివి నోట్లో పెట్టాడు. ఆమె పెదవుల మధ్యనున్న స్వీట్ని ఆమె బుగ్గలపై చేయి వేసి అందుకున్నాడు. స్వీట్తో పాటు పెదవులు కూడా. రేపు నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అవునా, ఏంటది? రేపు చూపిస్తా అన్నాడు. ఇక్కడ అభి,
నీల్ డౌన్ చేసి ఆమె థై మీద చేతులు పెట్టి లుక్ ఎట్ మీ అన్నాడు. చూడట్లేదు హన్షి. లుక్ ఇన్ టు మై ఐస్ అని ఆమె బుగ్గలు పట్టి అతని వైపుకు తిప్పుకొని నిజం చెప్పు, నేనంటే ఇష్టం లేదా అన్నాడు. మాట్లాడట్లేదు హన్షి. చెప్పవే, ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంతొట్టే అంటున్న అతని చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చింది. ఆమె చెయ్యి పట్టి నవ్వుతూ దగ్గరికి లాక్కొని అయితే ఇప్పుడు చెప్పు, నేనంటే ఇష్టమా కదా? నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని, బట్ నీ నోటితో వినాలనుంది. సే సంథింగ్ బేబీ. నువ్వు మాత్రం అబద్ధం చెబితే చెప్పాను కదా నా మీద ఒట్టే అని. ఆల్రెడీ చెప్పాను కదరా, ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు చెప్పు ప్రాపర్గా అన్నాడు. హన్షి అభి ఫేస్ని 2 చేతులతో హోల్డ్ చేసి ఐ లవ్ యూ అభి అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టింది. అయితే మనం పెళ్లి చేసుకుందాం ప్లీజ్, ఓకే చెప్పవే అన్నాడు. సిగ్గుతో కళ్ళు కిందకి వాలిపోతున్నాయి. ఆమె ఫేస్ని అతని చేతుల్లోకి తీసుకొని ఇద్దరి పెదవులని ఏకం చేశాడు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న సంతోషంలో ఆమె ప్రేమనంతా ఆ ముద్దలో తెలియజేస్తూ పెదవులు వీడి ఇంత కష్టపెట్టావే, నిజం తెలుసా? చాలా అంటే చాలా బాధేసింది. ఒక్కసారి ఆలోచించు. నేను నిన్ను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అసలిది సాధ్యమవుతుందా? ఎందుకు అవ్వదు? చాలామంది ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవట్లేదా? అందరి గురించి నాకు అనవసరం. నేను నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేను. సర్లే లీవ్ ఇట్. హర్ష సార్ వాళ్ళతో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టమని చెప్పనా? అమ్మో, నాకు భయం వేస్తుంది అభి. దేనికి భయం? ఇలా దూరం దూరం ఉండకుండా ఒక్కసారిగా దగ్గరైపోతాం కదా అన్నాడు. సిగ్గుతో ముడుచుకుపోయింది హన్షి. నెక్స్ట్ డే మార్నింగ్ రెడ్ కలర్ చీరలో మెడల నగలతో నుదిటిన బాసింగంతో చాలా చక్కగా రెడీ చేసింది సునీత. చాలా అందంగా ఉన్నావక్క. అవును దివి, చాలా అందంగా ఉన్నావు అనింది సునీత వాళ్ళ అమ్మ అంబిక. ఇక ఏం సర్ప్రైజ్ ఇస్తున్నాడో అర్థమైంది. అర్జున్ కూడా వైట్ కలర్ షెర్వానీలో నెలరాజులా అందంగా ఉన్నాడు. అతన్ని చూసి అలాగే బిగుసుకుపోయింది. ఆమె దగ్గరికి వచ్చి ఆమె నుదుటిన ముద్దు పెట్టి యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ దివి అన్నాడు. ఇక తన చెయ్యి పట్టుకొని తీసుకుని వచ్చి ఇద్దరు ఆటోలో కూర్చున్నారు. తను పుట్టి పెరిగినప్పటి నుండి కార్లలో మాత్రమే తిరిగిన దివి ఫస్ట్ టైం ఆటోలో కూర్చోగానే కొత్త రకమైన ఫీలింగ్ ఆమెలో. ఇక నేరుగా గుడి దగ్గర ఆగింది ఆటో. ఇక సునీత, అంబిక వాళ్ళ ఆయన ముగ్గురు అటెండ్ అయ్యారు వాళ్ళ పెళ్లికి. ఆల్రెడీ పంతులు గారిని మాట్లాడడంతో అన్నీ రెడీ చేశారు. ఇక వేద మంత్రాల సాక్షిగా అర్జున్ దివి మెడలో తాళి కడుతున్న సీన్ ఇక్కడ హర్ష తన ల్యాప్టాప్లో లైవ్గా చూస్తూ ఉన్నాడు. చిన్నటి స్మైల్ అతని ఫేస్లో. ఇక్కడ ఎలా ఉంది వైఫీ? బాగుంది హబ్బీ. తిన్నావా ఏమన్నా? తిన్నాను. మీరు తినండి అంది. నువ్వు తినిపించట్లేదుగా అన్నాడు. అయితే నేను తినిపించనా? ఓయ్ వైఫీ, నువ్వెలా తినిపిస్తావే? చేతులతో అంది. త్వరగా కోలుకో, నీ హెల్త్ సెట్ అయ్యాక తినిపిద్దు గాని. హబ్బీ, ఒకసారి వాష్రూమ్కి తీసుకెళ్తారా అంది. ఓకే పద అంటూ వాష్రూమ్లో దింపాడు. హర్ష కాసేపటికి బయటకు వచ్చింది అంజు. ఏమైంది? వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు, వచ్చేటప్పుడు డల్గా కనిపిస్తున్నావు. మెన్సెస్ వచ్చాయని చెప్పడంతో అవునా, ఓకే రెస్ట్ తీసుకో మరి అని ముట్టుకోబోతే మీరు ముట్టుకోకండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇప్పుడు అవసరమా వైఫీ? ఇంత నైట్లో స్నానం చేస్తే మళ్ళీ జలుబు వస్తుంది. ఏం పర్వాలేదు హబ్బీ, ఫ్రెష్ అవ్వకుండా ఉండకూడదు. ప్లీజ్ నా బట్టలు తీసిపెట్టండి. ఎందుకే మొండిగా ప్రవర్తిస్తావు అని చిరుబొరులాడుతూ ఆమె డ్రెస్ తీసిపెట్టాడు. ఇక ఫ్రెష్ అయి వచ్చింది అంజు. ఇక బాగా ఇరిటేటింగ్గా ఉండడంతో బెడ్పై అలాగే పడుకుండిపోయింది. అంజు డ్రెస్ని కాస్త పైకి జరపగానే బెదురుగా చూస్తూ ఉంది. నేనేం చెయ్యను కానీ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు. ఇక మెల్లగా కళ్ళు మూసింది. లోయర్ అబ్డోమినల్ కనబడే వరకు డ్రెస్ని కాస్త పైకి అడ్జస్ట్ చేశాడు. కళ్ళు తెరిచి మళ్ళీ భయంగా చూస్తూ ఉంది. ఆమె కళ్ళపై చేయి పెట్టి పడుకో అన్నట్లు సైగ చేశాడు. ఐస్ ప్యాక్తో స్టమక్పై మసాజ్ చేస్తూ ఉంటే అప్పటి వరకు పెయిన్గా ఉన్న స్టమక్ కాస్త రిలాక్స్గా అనిపించింది. హౌ ఈజ్ ఇట్ ఫీలింగ్ అన్నాడు చిన్నగా. అనింది. కాసేపు మసాజ్ చేసి గోల్డెన్ హోల్ మీద టక్కున ముద్దు పెట్టి డ్రెస్ని కిందకి లాగి ఆమె పక్కన చేరాడు. అప్పటి వరకు ట్రాన్స్లో ఉన్న పాప అతను చేసిన పనికి గుడ్లు పెద్దవి చేసుకుని అలాగే చూస్తూ ఉంది. చూసింది చాలు కానీ పడుకో వైఫీ అన్నాడు. మారు మాట్లాడకుండా టక్కున కళ్ళు మూసింది.
నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.